దేవుడు తలుపును ఎందుకు మూసివేస్తాడు? ఇంకా ముఖ్యంగా, ఎవరు బయట ఉంటారు? ప్రకటన 3:7లో యేసు ఇలా అంటాడు, ఆయన తెరిచిన దానిని ఎవరూ మూయలేరు. ఆయన మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు. దేవుడు ఒక తలుపును మూసివేసినప్పుడు, అది ఎంపిక చేసుకోవలసిన సమయం ముగిసిందని అర్థం. నోవాహు కాలంలో, దేవుడే ఓడను మూసివేశాడు. మరి ఎవరు బయట ఉండిపోయారు? తిరుగుబాటు చేసినవారు మాత్రమే కాదు, సందేహించినవారు, సత్యాన్ని విన్నప్పటికీ స్పందించడానికి చాలా ఆలస్యం చేసినవారు. లూకా 13 ఇలా హెచ్చరిస్తుంది, ఇంటి యజమాని తలుపు మూసివేసిన తర్వాత, మీరు బయట నిలబడి తలుపు తట్టినా, అది వృధా ప్రయాసే అవుతుంది. వారు కేవలం చీకటిని మాత్రమే కాదు, తెరవబడని తలుపు యొక్క నిశ్శబ్దాన్ని కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే దేవుని దయ యొక్క తలుపు ఎల్లప్పుడూ తెరిచి ఉండదు. వెతకడానికి ఒక సమయం, తట్టడానికి ఒక సమయం ఉంటుంది. తర్వాత పరలోకం నుండి సమాధానం రాదు. మీరు ఇంకా ఆయన స్వరాన్ని వింటున్నట్లయితే, వేచి ఉండకండి. ఇప్పుడే యేసయ్యను మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆమెన్.